Here I am, Chittar Sachinana, MBNJS and Harvard Degree College, Malikapuram. Working as the Department of Botany. Today, my PPT is మృత్తికా పార్శ్వరేఖలు. మృత్తికా పార్శ్వరేఖలు సాయిల్ సంబంధించినటువంటి మృత్తికా పార్శ్వరేఖలు యొక్క పీపీటీ గురించి నేను వివరించబోతున్నాను. మొట్టమొదటిగా మృత్తిక అంటే ఏమిటో కొంత ఇంట్రడక్షన్ చూసుకుందాం. సాయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ పార్టికల్స్ ఆఫ్ లిగోలిత్. ఒక పెద్దదైనటువంటి లిగోలిత్ మాతృశిల క్రమక్షయం చెందటం వల్ల క్రమక్రమంగా చిన్నవైనటువంటి ముద్దలుగా విడిపోయి తదుపరి అవి బాగా తునాతునకలై ప్రకృతి యొక్క శక్తుల ప్రభావాన్ని బట్టి ఇసుక రేణువులుగా మారే ఆ ప్రక్రియనే ఏర్పడే ఆ ప్రక్రియనే మృత్తిక ఏర్పడే విధానంగా సూచిస్తూ ఉంటారు. A ligolith is participated into or it is deviated into small pieces and they are finally formed like clay. That is nothing but మృత్తిక ఏర్పడే విధానంగా దాన్ని సూచిస్తూ ఉంటాం. ఈ మృత్తిక అన్ని పరిసరాల్లో, అన్ని వాతావరణాల్లో, అన్ని రకాల ఆవరణ వ్యవస్థల్లో ఏకరీతిగా ఉండదు. అది పరిసరాన్ని బట్టి, ఆ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి దాని యొక్క స్వరూపం మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎర్ర మట్టి నేలలు ఉంటాయి, దాని గుంటూరు ఆ ఏరియా. తర్వాత నల్ల రేగడి నేలలు ఉంటాయి, మన వెస్ట్ గోదావరిలో ఫేమస్ బాగా నల్ల రేగడి నేలలు. తర్వాత ఇసుక నేలలు మన ఈస్ట్ గోదావరిలో గోడపల్లి ఆ పరిసరాల్లో ఇసుక నేలలు, సముద్రపు వారణ ఇసుక నేలలు ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా క్లే సాయిల్స్ అంటే లోమ్ సాయిల్. క్లే అనగా ఆ ఇసుక మరియు నల్లమట్టి కలియగా ఏర్పడేటటువంటి బురదగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉండే మట్టిని క్లే సాయిల్స్గా సూచిస్తూ ఉంటారు. ఏ మృత్తికైనప్పటికీ మృత్తికలో వాటి రేణువుల మధ్య ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఛిద్రావకాశము పోర్ స్పేస్గా సూచిస్తూ ఉంటారు. ఈ ఛిద్రావకాశం అన్ని నేలలకి ఏకరీతిగా ఉండదు. ఉదాహరణకి ఇసుక నేలల్లో ఛిద్రావకాశం ఎక్కువ ఉంటుంది, అందువల్ల వాటర్ రిటైనింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఛిద్రావకాశం పెరిగే కొలది నీటిని నిలుపు చేసుకునే సామర్థ్యత మృత్తికలో తగ్గుతూ ఉంటుంది. అదేలాగున ఛిద్రావకాశము క్లే నేలల్లో బాగా తక్కువ ఉంటుంది, అందువల్ల నల్లరేగడి నేలలో నీటిని నిలుపు చేసుకునే సామర్థ్యత విషయంలో మంచిగా ఉంటూ ఉంటాయి. ఈ విధంగా పోర్ స్పేస్ ఎక్కువ అయ్యే కొలది నీటి సామర్థ్యత తగ్గిపోతూ ఉంటుంది. పోర్ స్పేస్ తగ్గే కొలది నీటి సామర్థ్యత ఎక్కువ అవుతూ ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటూ ఉంటుంది అన్నమాట. మృత్తిక అనేది ఇట్ ఈస్ ఎ బేస్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ ఫిక్సేషన్ ఆఫ్ ది రూట్ సిస్టమ్. ఈ మృత్తిక అనేది వేళ్ళు స్థాపించబడడానికి లేదా మొక్కలు పెరగడానికి అనుకూలమైనటువంటి ప్లాట్ఫారం లేదా స్థాపన ప్రదేశంగా దీన్ని సూచిస్తూ ఉంటారు. అన్ని మృత్తికల్లో ఉండే వెజిటేషన్ ఏకరీతిగా ఉండదు. వెజిటేషన్ యొక్క లెవెల్స్ కూడా మృత్తిక యొక్క స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు నల్లరేగడి నేలల్లో ఫలవంతమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అక్కడ ఎక్కువ పంట పండడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది.
అదే ఇసుక నేలల్లో పంట సామర్థ్యత తగ్గుతూ ఉంటుంది. సాయిల్ పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సాయిల్. ఆ యొక్క మృత్తిక యొక్క సామర్థ్యత దానికి ఉండేటటువంటి ఆ పొటెన్షియాలిటీని బట్టి ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఇకపోతే మృత్తికను నిలువుగా కోసినప్పుడు కొన్ని పొరలను మనం గమనిస్తూ ఉంటాం. అవి ఉదాహరణకి మృత్తికపై పెరిగేటటువంటి వృక్ష సంపద, మృత్తిక రేఖ ఆధారపడి ఉంటూ ఉంటుంది, నిర్మాణం ఆధారపడి ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఒక నమూనా మృత్తిక పార్శ్వరేఖ 4 మండలాలు లేదా పొరలుగా ఉంటూ ఉంటుంది. వాటిని ఏ, బి, సి, డి మండలాలుగా సూచిస్తూ ఉంటారు. మృత్తిక యొక్క ఉపరితలం పైన పెరిగే వృక్ష సంపద ఆ మృత్తిక యొక్క నేచర్ని బట్టి, అక్కడ ఉండే మినరల్స్ని బట్టి, ఆ యొక్క పోర్ స్పేస్ని బట్టి, వాటర్ రిటైనింగ్ కెపాసిటీని బట్టి, అనేక కారకాల యొక్క ప్రభావాన్ని బట్టి ఆ యొక్క వృక్ష సంపద పెరుగుతూ ఉంటుందన్నమాట. అదేలాగున ఈ నమూనా మృత్తిక పార్శ్వరేఖలో 4 మండలాలని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మండలం ఏ, మొట్టమొదటిది జోన్ ఏ. దీనిలో మృత్తిక పైన ఉండేటటువంటి పొర, దిట్ ఈస్ ది సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ది సాయిల్. దీన్ని ఉపరితల మృత్తికగా, ఉపరితల సూపర్ఫిషియల్ లేయర్గా సూచిస్తూ ఉంటారు. దీనిలో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండటం చేత ముదురు వర్ణంలో కనబడుతూ ఉంటాయి. జీవుల చర్యలు అధికంగా ఉంటాయి. ఈ మండలంలో కొన్ని మీటర్ల నుండి కొన్ని సెంటీమీటర్ల నుంచి కొన్ని మీటర్ల మందంలో ఉండవచ్చు. ఈ మండలంలో మరలా 5 పొరలు ఉంటాయి. ఈ superficial layer of the soil is most important for the growing of the plants. The sub zones of the zone A is A00, that is first subzone. This is the topmost layer of the superficial layer. ఇది అన్నిటికన్నా పైన అమరి ఉండేటటువంటి పొర. దీనిలో అప్పుడే రాలిన ఆకులు, చిన్న చిన్న కొమ్మలు, ఈ బెరడు, జంతు విసర్జక పదార్థాలు, అదేలాగున జంతువుల మృత కళేబరాలు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. దిస్ అబౌట్ ది టాప్ మోస్ట్ లేయర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆర్ విచ్ ఇంక్లూడ్స్ ది excretory materials of the animals and dead bodies of the animals and bark of the stem and small twigs of the stem and leaves. All these are disintegrated and buried in the soil, and so that they converted into organic compounds, so that the fertility of the soil will be enhanced. సెకండ్లీ A0 ఈజ్ ఈ పొరలో విచ్ఛిన్నం చెందుతున్నటువంటి సేంద్రియ పదార్థాలు. ది అప్పర్ లేయర్డ్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ టు ది సెకండ్ జోన్ అండ్ దే ఆర్ డెత్ అండ్ డికేడ్ అండ్ ఫార్మింగ్ కాంపౌండ్ మెటీరియల్. దిస్ అబౌట్ ది A0 అండ్ A1. ఇది ముదురు రంగులో ఉండేటటువంటి సేంద్రియ పదార్థాలు, ఖనిజ పదార్థాలను అధిక పరిమాణంలో కలిగి ఉంటుంది. ఆఫ్టర్ ది డెత్ అండ్ డికేయింగ్ ఆఫ్ ది అప్పర్ లేయర్డ్ మెటీరియల్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ విచ్ ఈస్ హ్యూజ్ ఇన్ అమౌంట్ అండ్ బర్రీడ్ ఇన్ ది థర్డ్ లేయర్. ఈ ముదురు రంగులో ఉండేటటువంటి సేంద్రియ పదార్థాలు, పై పొరలో ఉండేటటువంటి అవన్నీ ఆ పత్రాలే కానీ, బెరడే కానీ, విసర్జక పదార్థాలే కానీ, ఇంకా ఇతరితర ఇవన్నీ కూడా కృషించి నశించిపోవటం వల్ల మూడవ పొరలో ఉండేటటువంటి మృత్తికలోకి జేగూరు రంగులోకి లేదా ముదురు రంగులోకి చేరటం అది గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ A2 లేయర్. దిస్ ఈజ్
light colored and light colored. This is light colored and filled with మినరల్స్. ఇది లేత రంగులో ఉండి స్వల్ప పరిమాణంలో ఉంటూ ఖనిజాలతో నింపబడి ఉండేటటువంటి పదార్థం. నెక్స్ట్ A3. ఏ మండలం బి మండలములకు మధ్య ఉండేటటువంటి పొర. ఖనిజ మూలకాలు తక్కువగా ఉంటాయి. దిస్ లేయర్ కంటైన్స్ లెస్ నెంబర్ ఆఫ్ మినరల్స్. ఇట్ ఈస్ ఆక్యుపైడ్ ఇన్ బిట్వీన్ A and B లేయర్స్. అండ్ బి జోన్, దీనినే మృత్తిక అని కూడా అంటారు. దీనిలో లేత గోధుమ వర్ణంలో ఉండే మృత్తికా రేణువులు ఒత్తుగా ఉంటాయి. దీనిలో ఉపమృత్తిక నుండి విసరణ చెందిన నీరు ఖనిజ పదార్థాలు ఉంటాయి. ప్రసరణ సరిగా స్వల్ప సంఖ్యలో ఉంటుంది. దిస్ బి జోన్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ సాయిల్, sublayered soil. This is brown in color and soil particles are very heavy and the aeration and fusion is also lesser in number and minerals are less in number. This is about the B zone and C zone. In this layer పార్షల్లీ ఈ పాక్షికంగా శైథిల్యం చెంది ముక్కలుగా ఉండేటటువంటి ఈ మధ్య రకంగా ఉండేటటువంటి ఇది ఈ లేయర్గా దీన్ని సూచిస్తూ ఉంటారనమాట. పాక్షికంగా మాత్రమే శైథిల్యం చెందినటువంటి మృత్తికగా ఇది చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ మధ్య గల అవకాశాలు నీరు సమృద్ధిగా, వాటర్ ఈజ్ అబండెంట్ ఇన్ దిస్ లేయర్. అండ్ ఏరేషన్ ఈజ్ somewhat limit and so that the plants are not grow freely. కాబట్టి వాయు ప్రసరణ లేనందువల్ల జీవరాశులు ఈ మండలంలో పెరగలేవు అన్నమాట. డి జోన్, this layer, this is another zone, another layer. This layer మాతృశిలలో ఉంటాయి. ఇది క్షయం చెందినటువంటి పెద్ద మాతృశిలలు ఉంటాయి. అందువల్ల దీన్ని రిజిడ్ జోన్, రిగోలిత్గా అనగా రిగో మీన్స్ దట్ ఈజ్ స్టోనీగా సూచిస్తూ ఉంటారు. ఈ మండలంలో జీవులు అంతగా ఉండవు. ఏరేషన్ లేని కారణంగా ఈ మండలంలో వాటర్ కంటెంట్ తక్కువ ఉన్న కారణంగా ది animals are less in number. Plants are also less in number. Here we can see the horizons, that is O organic, A surface, B subsoil and C substratum and R that is bedrock. These are the layers. A that is superficial, ozone, upper layer, A surface, it is filled with a number of plants. It is rich with vegetation. Why? Because this layer of material, I mean soil, contains abundantly water and that is minerals. Why? Because the fallen leaves and other materials are decomposed and so that they are converted into organic forms. These organic material facilitates the vegetation, that is a number of plants, and aeration and water abundancy provides the plants to grow abundantly. So that surface A is the best layer for the growing of n number of plants. And beneath the surface layer there is root system. Root system develops up to
B subsoil, B subsoil. The A is having again subzones, and B and A are connected with a layer, and up to B subsoil layer, the soil is fertile and having organic materials and water, and also provides aeration, and in all respects the soil is very fruitful and healthy to grow a number of plants. This subsoil is rich with root system, and minerals are also very abundant. Minerals are also very abundant, so that the growing of the plants is very rich, irrespective of the climatic condition. Some climatic conditions also play an important role. In desert area, even though a surface area, the a very limited number of plants are grow. Why? Because there the conditions are very hard. That is water stress and temperature levels are very high, so that xerophytes are their nature of plants and adaptations are quite different when compared with hydrophytes. Whereas in hydrophytes, the water is full, and the beneath the water there is a surface level of soil, which provides minerals and all the things to facilitate or to grow n number of plants, the and mesophytes, in case of mesophytes, the upper layer of the soil is abundant with vegetation. Why? Because this layer is having n number of plants. ఎందువల్ల అంటే ఇక్కడ సమశీతోష్ణ పరిస్థితులు మనం కనుగొంటూ ఉంటాం. శీతల వాతావరణ పరిస్థితులు అనుకూలత ఉండటాన్ని బట్టి, సమతుల్యంగా ఉండటాన్ని బట్టి అనేక రకాలైనటువంటి మొక్కలు మనకి ఇక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. Whereas the subsoil is rich with root system, and later beneath the subsoil there is substratum. This substratum should not facilitate any type of organic material or aeration or water. This is almost useless in nature, this substratum. The entire vegetation we can see in A surface layer and B subsoil. That's all. And finally, the base of the and last line of the earth is bedrock. This is base. That's why it is called as bedrock. This is very hard, and almost this should not provide any type of facilities for the growing of plants and occurring of any organisms, so that the nature itself very hard. That's why it is called as bedrock. And one more thing is, we are in COVID period. It is very dangerous period. We know everywhere there is fear థింగ్స్. చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్ని మనం నుంచి, ఈ కోవిడ్ నుంచి రక్షించుకోవాలంటే ఒకటే మార్గం. ఒకటి, మనం మాస్క్ ధరించాలి. రెండవది, శానిటైజేషన్ చేయించుకోవాలి.
మూడవది అతి ప్రాముఖ్యమైనది సోషల్ డిస్టెన్స్. సోషల్ డిస్టెన్స్ అన్లెస్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు అవాయిడ్ కోవిడ్-19. ఈ సోషల్ డిస్టెన్స్ని పాటించకుండా ఈ కరోనాని జయించడం అనేది లేదా మనం దూరపరచబడటం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి డియర్ స్టూడెంట్స్, హియర్ మై మెసేజ్ ఈస్ బీ కేర్ఫుల్ అండ్ create awareness to your elders by saying these words, that is wearing of mask and sanitization and maintaining of social distance. These three are very important. So please enlighten the adults in your family, in your society, and so that we will be safe. We will be safe in educational institutions and in our society. Wherever we go, if we maintain these precautions, we must overcome the కరోనా. ఈ కరోనాను జయించాలంటే ఈ 3 సూత్రాలు ప్రాముఖ్యం. కాబట్టి మీ గృహాల్లో పెద్దలకు వివరించండి, అంతేకాదు సొసైటీలో తెలియపరచండి, విద్యా సంస్థల్లో పాటించండి. వీటిని మనం పాటించకుండా ఈ కరోనాని అధిగమించడం అనేది అసంభవం. వీటిని మనం పాటించగలిగితే ఖచ్చితంగా ఈ కరోనా నుండి మనం బయటికి రావడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద వాళ్ళే ఈ కరోనా బారిన పడి ఎంతోమంది ప్రాణాలనే నష్టపోతూ ఉన్నారు. సో డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఫాలో all these precautions and principles. Thank you one and all. Thank you.